రైట్ ఇక వైసీపీ హయాంలో నిర్వహించిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంపై విచారణ పూర్తయింది. నేడో రేపో విజిలెన్స్ విభాగం అధికారులు డీజీపీకి నివేదిక సమర్పించనున్నారు. అవకతవకలు, నిధుల దుర్వినియోగం మూలాలను వెలికితీసినట్టు తెలుస్తోంది. నివేదికలోని అంశాల ఆధారంగా ప్రభుత్వం బాధ్యులపై చర్యలు తీసుకోనుంది. 119 కోట్లతో వైసీపీ సర్కార్ చేపట్టిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భారీగా అవినీతి చోటు చేసుకుందని ఆరోపణలు గుప్పుమన్నాయి. పరికరాల కొనుగోలు, ముగింపు ఉత్సవాల పేరిట భారీగా దోచుకున్నారనే విమర్శలు వెల్లువెత్తాయి. కూటమి ప్రభుత్వ ఆదేశాలతో విజిలెన్స్ విభాగం దర్యాప్తు ముమ్మరం చేసింది. వైసీపీ హయాంలో క్రీడల శాఖ మంత్రిగా ఉన్న రోజాపై ఆరోపణలు గుప్పుమన్నాయి. ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి కాంతి జాయిన్ అవుతున్నారు. కాంతి, చూస్తున్న మొత్తంగా ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంపై విచారణ పూర్తయినట్టుగా తెలుస్తుంది. ఇక విజిలెన్స్ విభాగం అధికారులు డీజీపీకి నివేదిక సమర్పించనున్నారు. మొత్తంగా ఈ విచారణకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఏదైతే నిర్ణయం తీసుకుని దీనికి సంబంధించి విజిలెన్స్ నివేదికకు సమగ్ర విచారణ కోసం ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఏదైతే ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో జరిగినటువంటి అవకతవకలు, ఆరోపణలు అన్నింటిపైన కూడా సమగ్ర విచారణ చేసి దీనికి సంబంధించినటువంటి ఏపీలో ఎన్నికలకు ముందు యువ ఓటర్లను టార్గెట్ చేస్తూ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం నిర్వహించారు అనేది ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఆరోపిస్తున్న నేపథ్యంలో దానికి సంబంధించి 119 కోట్ల రూపాయలను 45 రోజుల్లోనే ఖర్చు చేశారని, దీనికి సంబంధించినటువంటి విషయంలో ఏదైతే సమగ్ర విచారణ జరిపించాలని చెప్పి అసెంబ్లీ వేదికగా కొంతమంది ఎమ్మెల్యేలు ఏదైతే అడిగారో దానికి సంబంధించినటువంటి విచారణ అయితే ముగిసింది. ఈ రోజు లేదా రేపు విజిలెన్స్ విభాగం అధికారులు డీజీపీకి దీనికి సంబంధించినటువంటి నివేదికను అందిస్తారు. ఆడుదాం ఆంధ్రాలో జరిగినటువంటి అవకతవకలు, నిధుల దుర్వినియోగానికి సంబంధించినటువంటి విచారణ పూర్తయి కొంత కీలకమైనటువంటి సమాచారం అయితే సేకరించినట్లుగా తెలుస్తా ఉంది. ఈ అవినీతి ఆరోపణలకి సంబంధించి అలాగే పరికరాల కొనుగోలు, ముగింపు ఉత్సవాల పేరిట భారీగా దోచుకున్నారనే విమర్శలు కూడా వెలువెత్తుతున్న నేపథ్యంలో ఈ విజిలెన్స్ రిపోర్ట్ ఏదైతే ఇస్తుందో ఆ డీజీపీకి ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో దీనికి సంబంధించినంత వరకు కూడా దర్యాప్తు అయితే పూర్తి చేసింది. దీనికి సంబంధించినంత వరకు కూడా ఈ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో నిధుల దుర్వినియోగంతో పాటు దీని వెనకాల దీనికి ప్రేరేపించిన దానికి సంబంధించినటువంటి నివేదికను కూడా సిద్ధం చేసినట్లుగా తెలుస్తా ఉంది. ఇక ఈ రోజు రేపో విజిలెన్స్ విభాగం అధికారులు డీజీపీకి నివేదిక ఇచ్చిన తర్వాత దానికి సంబంధించినటువంటి నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుంది అనే దానికి సంబంధించినటువంటి నిర్ణయం ప్రభుత్వం తీసుకుంటుంది. వంశీ, థ్యాంక్ యూ కాంతి. తెలంగాణ జాగృతి